నమస్కారం. నా పేరు డాక్టర్ జాస్మిన్ సాల్కర్, క్లినికల్ హెడ్ అండ్ కన్సల్టెంట్ రీప్రొడక్టివ్ మెడిసిన్ హేగ్డే ఫర్టిలిటీ మలక్పేట్ బ్రాంచ్ నుండి. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే గర్భసంచి పక్కన ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ కి ఫంక్షన్ నార్మల్ ఉండాలి. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉంటే దీనికి ఫంక్షన్ నార్మల్ ఉంటేనే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే అది స్పర్మ్ తో ఎగ్ కి ఫలదీకరణ అవ్వాలి అంటే ఈ ఫలదీకరణ ఫాలోపియన్ ట్యూబ్స్ లో నడుస్తుంది. అంటే ఎంబ్రియో అయితే ఫాలోపియన్ ట్యూబ్స్ లో తయారవుతాయి. అక్కడే ఫాలోపియన్ ట్యూబ్స్ లో ఎంబ్రియో తయారయ్యాక ఆ ఎంబ్రియో మళ్ళీ గర్భసంచి లోపల వచ్చి అక్కడే ఇంప్లాంటేషన్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ కొంతమందికి కొన్ని కారణాలతో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ బంద్ అయిపోతాయి. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ కి ఫంక్షన్ నార్మల్ ఉండదు. ఎలాంటి సిచ్యువేషన్ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ ఉండదు. సో ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే దీనికి కారణాలు ఏమేమి ఉన్నాయి అంటే, ఒకటి అయితే కొంతమందికి ఆ ట్యూబ్స్ లో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఏది అయినా పాత పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, టీబీ ఇన్ఫెక్షన్స్ ఇండియాలో చాలా కామన్ ఉన్నాయి. సో టీబీ ఇన్ఫెక్షన్ ఉంటే, సో ఎలాంటి కొన్ని పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. రెండోది అయితే ఒక ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది. ఆ ఎండోమెట్రియోసిస్ కండిషన్ లో చిన్న అతుకులతో లేదంటే లోపల అధీషన్ తో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్ ఉన్న అప్పుడు ఫాలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉంటే కూడా ఆ ఫాలోపియన్ ట్యూబ్ కి ఫంక్షన్ నార్మల్ ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఆ ఎండోమెట్రియోసిస్ వల్ల ఆ ట్యూబ్ ది ఓవరీస్ ది రిలేషన్షిప్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఆ అండాశయం నుండి ఎగ్ రిలీజ్ అయ్యాక ఆ ట్యూబ్ లోపల ఎగ్ వెళ్ళాలి అంటే ఇది పాసిబుల్ అవ్వదు. సో ఎండోమెట్రియోసిస్ కండిషన్ ఉన్నప్పుడు కూడా ఫాలోపియన్ ట్యూబ్స్ నార్మల్ పని చేయరు. ఇంకా నెక్స్ట్ అయితే కొంతమందికి పాత ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యాక ఆ ట్యూబ్స్ అది నార్మల్ ఫంక్షన్ చేయరు. లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమందికి ఆ ట్యూబే తీసేస్తారు. సో ఎలాంటి కండిషన్స్ లో కూడా అది ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా కొంతమందికి పాత పెల్విక్ సర్జరీస్, ఏది అయినా అపెండిక్స్ సర్జరీ అయింది లేదంటే ఓవేరియన్ సిస్ట్ కి సర్జరీ అయింది. సో ఆ పాత సర్జరీస్ వాళ్ళు కూడా లోపల అతుకులు తయారయ్యాక, అడిషన్స్ స్కార్ టిష్యూ తయారయ్యాక ఆ ఫాలోపియన్ ట్యూబ్స్ బంద్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి అయితే అది చాలా మంది అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ పిల్లలు కాకుండా అంటే వాళ్ళు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసేస్తారు. కానీ ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ కావాలి అంటే ఈ ట్యూబ్స్ బంద్ ఉన్న అప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు. సో ఎలాంటి కొన్ని కండిషన్ తో ఒకవేళ ట్యూబ్స్ బంద్ ఉన్నాయి, ఆ ట్యూబ్స్ కి ఫంక్షన్ నార్మల్ లేదు అంటే మీ డాక్టర్ మీకు ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీకి సలహా ఇస్తారు. సో ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉన్న అప్పుడు ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ తో మీరు అయితే హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉందా బంద్ ఉందా చెక్ చేసుకోవడానికి HSG అంటే హిస్టెరోసాల్పింగోగ్రామ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అందులో అది గర్భసంచి లోపల డై పంపిస్తారు, ఇంకా డై పంపించి ఎక్స్రే తీస్తారు. సో అందులో ఆ ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి ఈ HSG టెస్ట్ లో ట్యూబ్స్ బంద్ ఉన్నాయి అని డౌట్ ఉంటే లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా కూడా ఆ ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. కానీ అది ఒకవేళ ట్యూబ్స్ బంద్ ఉంటే మీ డాక్టర్ మీకు ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీకి ట్రీట్మెంట్ కి సలహా ఇచ్చారు, ఇంకా మీ ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా చెక్ చేయాలి అంటే మీ అండాశయంలో ఎగ్ నంబర్స్ కూడా మంచి ఉండాలి, ఇంకా మీ గర్భసంచి కూడా నార్మల్ ఉండాలి. అప్పుడు మీరు అయితే లాప్రోస్కోపీతో ఈ ట్యూబల్ స్టేటస్ చెక్ చేసుకొని ఫర్దర్ ప్రెగ్నెన్సీ సంబంధం ప్లాన్ చేయొచ్చు.